దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు అన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశమంతా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. మాజీ ప్రధాని దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈవేళ కళా వెంకట్రావు భవన్ కాంగ్రెస్ ఆఫీస్లో చేసుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే, పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు గరీబీ హటావ్ అనే నినాదాన్ని ఇచ్చి బ్యాంకుల్ని జాతీయ చేయటం, పేదవాడికి వాళ్ళు అప్పు తీసుకునేలాగా సౌకర్యం కల్పించడం, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం, వైట్ రెవల్యూషన్ తీసుకురావడం, అంటే మన పంట ఉత్పత్తిని అలాగే పాలు సంపదని కూడా ఉత్పత్తిని పెంచడానికి ఆవిడ వివిధ కార్యక్రమాలు చేసి మన బేసిక్ స్ట్రక్చర్ అలాగే 20 సూత్రాల పథకాలు పెట్టి వాతావరణం ఇంప్రూవ్ అయ్యేలాగా, పేదలు బాగుండేలాగా, పేదలకి గృహాలు అందేలాగా, పేదలకి అప్పు చేసుకునే విధాలు అందేలాగా, రైతు సంక్షేమం గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేశారు. అంతేకాకుండా ఆవిడ 67లో ఆవిడ అధ్యక్షతన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1971 వార్, బంగ్లాదేశ్ వార్ తర్వాత